జీవితాన్ని జీవించాలా? గుండెల్లోంచి రావాలి నీకు. గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్ వారు నిర్వహించు ప్రేయర్ మీటింగ్ తేదీ 2024 ఆగస్టు 10 అనగా శనివారం మధ్యాహ్నం 2:30 స్థలం హౌస్ ఆఫ్ జీసస్ టవర్స్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రక్కన, సికింద్రాబాద్. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం శ్యామ్ గారు, రెండంచుల ఖడ్గం, నిరీక్షణ టీవీ వర్తమానికులు. దైవజనులు మీతో నేరుగా మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేయుదురు. ప్రేమతో ఆహ్వానించేవారు గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించండి. సెల్ నంబర్స్ 9392000273 మరియు 9392000274. అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. ఇక మనం వాక్య ధ్యానాన్ని చేయడానికి ఇష్టపడదాం. రైట్, ఏ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం? మార్నింగ్ స్పీడ్గా చెప్పాలి నాకు. రైట్, ఏం చెప్పుకున్నాం? రూత్లో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటది? నిర్ణయం. అంటే డెసిషన్. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే చచ్చే వరకు కూడా ఆ నిర్ణయం నుంచి మనం వెనక్కి వెళ్ళకూడదు. అది మంచి నిర్ణయం అయి ఉండాలి. ఏ నిర్ణయం అయి ఉండాలి? గట్టిగా చెప్పాలి. సో రూతు సంథింగ్ స్పెషల్. ఎందుకు అని అంటే ఆమె తీసుకునే నిర్ణయం, ఆమె నిర్ణయానికి నిలబడే విధానం ఆమెను సంథింగ్ స్పెషల్ గా మార్చింది. రైట్, ఇప్పుడు రెండో విషయాన్ని 2వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తాం. తీయండి, రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదవండి. చదువుతాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగిను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను. చదవండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. చాలా. ఫస్ట్ క్వాలిటీ ఏంటి ఆమెలో? గట్టిగా చెప్పండి. నిర్ణయం తీసుకుంది. మోయా ప్రాంతం నుంచి అత్తతో కలిసి ఎక్కడికి వచ్చింది? గట్టిగా చెప్పారా? బెత్లెహేం వచ్చింది. అత్తతో బెత్లెహేం వచ్చింది. బెత్లెహేం వచ్చేసరికి దూరం నుంచి ప్రజలు చూస్తున్నారు, ఈమె మన నయోమిలా ఉంది కదా అని అనుకుంటున్నారు. ఎవరిని చూసి? నయోమిని చూసి. వచ్చేది నిజంగా నయోమిని. ఎందుకంటే కొట్టామని తెలియదు కదా. మనకు కాస్త తెలిసిన వాళ్ళు అయితేనే కాస్త అటు ఇటుగా వీళ్ళు వాళ్ళలా ఉన్నారు ఏంటి, అవునా కాదా అనిపిస్తుంది కదా. సో నయోమిని ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చూశారు, మరలా ఇప్పుడు కనబడుతుంది అని దగ్గరికి వెళ్ళేసరికి నీవు నయోమివే కదా అని అడిగితే, నన్ను నయోమి అనొద్దు, నన్ను ఏమనాలి? సర్వశక్తుడు నాకేం కలగజేశాడు? దుఃఖము కలగజేసింది. ఎవరు కలగజేశారట? ఆమె ఏమంట తెలుసా? అక్కడ ఒక్కసారి ఆ మాట చదువుదామా? మొదటి అధ్యాయానికి వద్దాం ఒక్కసారి.
21వ వచనం సార్ కదా, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా చాలండి. ఇంకెలా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ ప్రజలతో ఏం చెప్తుందంటే, నేను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాను? సమృద్ధిగా వెళ్ళాను. మరి సమృద్ధిగా వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఇక్కడ సమృద్ధి లేదనే కదా ఎక్కడికి వెళ్ళింది? మోయాబు వెళ్ళింది. మరి ఇప్పుడు ఏమంటుంది? నేను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళా? సమృద్ధి ఉన్నప్పుడు ఇక్కడ ఉండాలిగా, ఇక్కడ ఉందా? ఆ సమృద్ధి నచ్చలా, ఇంకా సమృద్ధి కావాలి. కరువు రాకూడదు, సమస్య రాకూడదు, ఇబ్బంది రాకూడదు అనే తత్వం ఎవరిది? నయోమి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ మందిరానికి ఎందుకు వస్తున్నారని అడిగితే మీరు ఏం చెప్తారు? అదేంటన్న అలా అంటారు? మాకు చదువుకుంటున్నాం, పాస్ అవ్వాలా, ఉద్యోగం రావాలా, పెళ్ళి అవ్వాలా, పిల్లలు పెట్టాలా, అప్పులు తీరాలా, ఇల్లు కట్టుకోవాలా, శరీరంలో వ్యాధులు పోవాలా, భర్త మారాలా, కుటుంబం మారాలా, వీటన్నిటి కొరకు ఎవరి దగ్గరకు వస్తున్నా? అదే కదా, అంటే ఆశీర్వాదాల కొరకు వస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినా సరే ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుణ్ణి. అంటే గుర్తుపెట్టుకోండి, కష్టమైన సమృద్ధి అయినా రెండు సందర్భాల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే రెండు సందర్భాల్లో కూడా మనం దేవుడికి దూరంగా జరగకూడదు. సమృద్ధిగా ఉన్నా ఒకేలా ఉండాలి, లేమిలో ఉన్నా ఒకేలా ఉండాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నయోమి సమస్య వచ్చిందని దేవుడి నుంచి ఎలా వెళ్ళిపోయింది? దూరంగా వెళ్ళిపోయింది. కానీ రూతు సమస్యని వెతుక్కుంటూ వచ్చింది. ఎదురుకి ఎంత ఆడ ఉంది కదా. సమస్య వచ్చిందని పారిపోయిన వ్యక్తి ఒక ఆమె అయితే, సమస్య వచ్చినా పర్వాలేదు సమస్యలోనికే వెళ్తా అని నిర్ణయం తీసుకున్నది ఎవరు? రూతు. ఒక విషయం చెప్పిన, నిజమైన ఆత్మీయులు ఎలా ఉంటారు తెలుసా? సమస్యకి ఎదురెళ్తారు, ఆ సమస్యలో నిలబడతా, ఇబ్బందుల్లో నిలబడతా, ప్రభు కొరకు రోషం కలిగి నిలబడతా. అంతేగాని శ్రమల్లో లొంగిపోను, శ్రమల్లో ఇబ్బంది పడను, ఏ సమయమైనా సరే ప్రభు పాదాలను అనే తత్వం ఎవరిలో ఉంది? మరి ఎవరిలో ఉండాలా? మనలో కూడా ఉండాలి. మీకు అర్థమైందా? సో అలాగ అత్తను పట్టుకుని వచ్చింది. అది యవల కోత ఆరంభ సమయం. ఏ సమయం? యవల కోత ఆరంభ సమయం. ఆ సమయంలో వచ్చింది, అత్త ఇంటి దగ్గర ఉంది. మరి ఆ ముసలామి కదా, పని చేయగలుగుతుందా? పని చేయలేదు. సరే, విషయం ఏంటంటే యవన కోత ఆరంభ సమయం వచ్చింది. నయోమి ముసలామి. ముసలి వాళ్ళని యవనస్తులు పోషించాలా, యవనస్తులు ముసలి పోషించాలా? అంతే కదండి. కొంతమంది ఎద్దులా పెరిగిన తర్వాత కూడా ఏ ఉద్యోగం పని చేయకుండా ఇంటి దగ్గర తల్లిదండ్రులపై ఆధారపడి పనికిమాలను కూడా ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు ఇంకా ఉద్యోగం రాకపోతే ఏదో పని చేయి, ఉద్యోగం రావాలా అంటే కుదరదు. ఇంతకాలం ఫీజులు కట్టారు, పోషించారు, బట్టలు కొన్నారు, అన్నీ చేశారు. యవన కాలం వచ్చింది తర్వాత చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం ప్రాక్టీస్ చేయాలా? ప్రాక్టీస్ చేస్తున్న సందర్భాల్లో కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ఇంకా తల్లిదండ్రులపై పడి మాత్రం తినకూడదు. అర్థమైందా? సరే, ఈమె పోషించడానికి అత్త నువ్వు ఇంటి దగ్గర ఉండు, నువ్వు కష్టపడలేవు, నేను వెళ్తాను, పని చేసుకుని వస్తా. ఎందుకనంటే నువ్వు వయసు మళ్ళిందాను కాబట్టి, నాకు శరీరంలో శక్తి ఉంది, అవనస్తురాలు కాబట్టి నేను పని చేస్తా అని చెప్పి వెళ్ళింది. ఎక్కడ వెళ్ళింది అని అంటే పరిగేరుకోవడానికి వెళ్ళింది. ఏం ఆడడానికి వెళ్ళిందండి? తెలుసు కదా మీకు, పరిగెడడం అంటే తెలుసు కదా. సో పరిగెరుకోవడానికి వెళ్ళింది. సాధారణంగా పరిగెరుకునేటప్పుడు మనం తెలుసు కదండి, సహజంగా పనులు ఎత్తినప్పుడు ఆ పనుల్లో కొన్ని అక్కడ ఉంటాయి, అవి తీసుకుని కొన్ని బస్తాల్లోకి వేసుకుంటారు. సో అలాగే పరిగెరుకోవడానికి వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా ఏరుకుంటుంది. అలా రోజు కూడా వస్తుంది, పని చేసుకుంటుంది. ఈలోగా ఆ రోజు బోజ్ వచ్చేసరికి ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగాడు. ఎవరు? పలానా ప్రాంతం అట, పలానా వ్యక్తులట, పలానా నయోమి కోడలట, భర్త చనిపోయాడు, ఈ ప్రాంతానికి వచ్చింది, ఇదిగో పరిగెరుకోవడానికి వచ్చింది, చక్కగా పని చేసుకుంటుంది అని చెప్పేసరికి ఆయన వచ్చాడు. బోజ్ వచ్చి రూట్తో ఈ మాట చెప్పాడు, అమ్మ నువ్వు వేరే పనికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఇక్కడే పరిగెరుకో, నీకు నీళ్లు కావాలంటే చేదుకో, వేరే పొలంలోకి మాత్రం వెళ్ళొద్దు,
ఇదిగో నా పని వాళ్ళు ఉన్నారు, నీకు ఏ అవసరం వచ్చినా ఇక్కడ చెప్పు అని అడిగేసరికి వెంటనే ఆమె రూతు, అయ్యా మంచి మాట అన్నారు, మీరు కాబట్టి గొప్పలు కాబట్టి సహాయం చేశారు, నాకు ఎవరు సహాయం చేస్తారు అందా. మరి ఏమంది? ఏముందమ్మా? ఏమి తెలిసి పరదేశివైన నా యందు మీరు లక్ష్యమించారు. అంటే సహాయం చేయడానికి బోయజు ముందుకొచ్చాడు, కానీ సహాయం చేయడానికి ముందుకొచ్చినా సరే రూత్ ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది. ఏం చేస్తుందమ్మా? గట్టిగా చెప్పాలా? ప్రశ్నిస్తుంది. ఏమి తెలిసి పరదేశులైనా నా యందు లక్ష్యమించారు మీరు? అంటే నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్నట్టుగా మాట్లాడింది. రూతుకున్న రెండో క్వాలిటీ ఏంటి అని అంటే క్యారెక్టర్. ఏం చెప్పండి? క్యారెక్టర్. ఫస్ట్ క్వాలిటీ స్థిరమైన నిర్ణయం, డెసిషన్, నిర్ణయం. రెండో క్వాలిటీ ఏంటంటే క్యారెక్టర్. అంటే పరాయి పురుషుడు వచ్చి సహాయం చేస్తానంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అని అడిగే తత్వం కలిగిన సహోదరి ఎవరు? రూతు. బాగా ఆలోచించండి. చాలా మంది సహాయం చేయడానికి ముందుకు రావచ్చు, మగాళ్ళకి చేయరు, ముసలికి చేయరు, కానీ చెప్పండి, యవనస్తులకు మాత్రం నడిచెళ్తున్నారండి, లిఫ్ట్ ఇమ్మంటారా? ముసలామి నడిచెళ్తే లిఫ్ట్ ఎవరు? దరిద్రుడు. నిజం. అమ్మాయి వెళ్తుంటా, అయ్యో నీ పాదాలు కందిపోతాయి, నీకెంత బాధ ఏంట్రా ఫీల్ అయిపోతారు కొంతమంది. ఇప్పుడు అమ్మాయి ఏమనాలా? పర్లేదు బాబు, నేనేం ముసలిదాన్ని కాదు, నడుచుకుంటూ వెళ్తాను, నీ బండి పరాపురుషుడు బండి ఎక్కాల్సిన అవసరమే లేదు అనొచ్చుగా. అనరు. అబ్బా దేవా, నువ్వే పంపించావు ప్రభువా, దేవుడు పంపించాడా? ఎక్కేస్తావు. గుర్తుపెట్టుకోండి, సమస్యలు ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? నువ్వు బండి ఎక్కుతావు, ఆడి ఫీలింగ్ స్టార్ట్ అవుద్ది, తర్వాత సమస్య స్టార్ట్ అవుద్ది, కుటుంబంలో గొడవలు. గుర్తుపెట్టుకోండి, రూతులో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఊరకనే సహాయం చేస్తాను. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచావయ్యా అని వినమ్రంగా అడగడానికి ఇష్టపడింది. అంటే సహాయం చేస్తానంటే ఊరిని చేసేయండి అయ్యా అనే టైప్ కాదు. ఎవరు? రూతు. అంటే ఆమె క్యారెక్టర్ ఎంత గొప్పదంటే సంబంధం లేని వ్యక్తి, తన మొక్క పరిచయం లేని వ్యక్తి వచ్చి సహాయం చేస్తాను అని అడిగితే ఎంత చక్కగా మాట్లాడింది. ఏమి తెలిసి పరదేశినైన నా యందు నువ్వు లక్ష్యం ఉంచావు. ముక్కు మొహం తెలియనివాడు నీకు సహాయం చేస్తానంటే తీసుకోవచ్చమ్మా? తీసుకోవచ్చా? అవసరంలా. ఎవడో వస్తాడు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, డబ్బులు ఇమ్మంటావా? నీకు రీఛార్జ్ అని చేయించమంటావా? అప్పుడు ఏమనాలా? నాకు రీఛార్జ్ చేయించడానికి నువ్వెవడోరా అడగరగా. ఫ్రీగా రీఛార్జ్ చేస్తుంది ప్రభువా, నువ్వు పంపించావా ప్రభువా? సమస్య అక్కడ స్టార్ట్ అవుతుంది. రూతు ముసలామేనా? ముసలామా? యవనస్తురాలు, రక్తం తొణికిసలాడుతున్న వయసు, పిల్లలు కూడా పుట్ల అంటే మంచి యవన కాలంలో ఉంది, రక్తం తొణికిసలాడుతూ ఉంది, మంచి అందంగా కూడా ఉంది. అందం ఉంది, శరీరంలో రక్తం తొణికిసలాడుతుంది. కానీ విచిత్రమైన తెలుసా, తనకి అందంతో పాటు గుణం కూడా ఉంది. ఏముందండి? క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్యారెక్టర్ కోల్పోతే సమస్తాన్ని కోల్పోయినట్టే. లోకల్ ఒక మాట అంటాం, మనీ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్. అంటే డబ్బులు కోల్పోయామనుకోండి మళ్ళా సంపాదిస్తాం, కొంత కోల్పోయినట్టు. కానీ మన క్యారెక్టర్ని కోల్పోతే సమస్తాన్ని కోల్పోయినట్టే. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా ఆలోచించండి. బైబిల్ ఏమని తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట, అలాగే ఉందా? అందమైన భార్య దొరుకుట అరుదు అని ఉందా? అమ్మ ఉంది. అంటే దేవుడు దేనికి ఓటేశాడు? దేనికి? దేవుడి ఉద్దేశం ఏంటంటే అందం కంటే గుణం. కానీ ఈరోజు మనకేం ముఖ్యం చెప్పాలా? ఈరోజు అన్నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నా ఏంటంట? గట్టిగా చెప్పండి. లవ్ వచ్చేసింది, మాయరోగం వచ్చేసింది, నీకు దగ్గర పడిపోయిన రోజు. అర్థమైందా? అలా చేసుకున్న వాళ్ళు చాలా మంది పెళ్లి చేసుకుని పెద్దలు నేర్పించి పెళ్లి చేసుకున్న తర్వాత
ఈ మధ్య ఒక సోదరు ఫోన్ చేసింది, అన్నా ప్రార్థన చేయండి అన్నా. ఏమ్మా అంటే, మీ వర్తమానం విన్నానన్నా, ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నా, ప్రేమించేటప్పుడు నీ మీద ఒట్టే లైఫ్లో తాగను అన్నాడంట. తర్వాత సిగరెట్లతో కాలుస్తున్నాడట. దేంతో? ఆ రోజు ఎట్టేశారు కదండి, పడగొట్టడానికి ఎన్నో చెప్తాం, అన్నీ వినేస్తావేంటి అంటున్నాడట. ఇప్పుడు ఏమంటాం తెలుసా? తండ్రి చెప్పాడన్నా, సేవకుడు చెప్పాడన్నా, తల్లి చెప్పిందన్నా విన్నా. ఎందుకో తెలుసా? ఒకవేళ ఈ సిచ్యువేషన్ లో కూడా మీలో యవ్వనస్తులు ఉన్నారు కదా చాలా మంది, ఇలాంటి మాటలు చెప్తే ఏమనిపిస్తుంది తెలుసా? అన్నా అదేంటన్నా ముసలిలా చెప్తారేంటన్నా, ఎంగన్నా యంగేజ్ లో సహజమన్నా. తర్వాత బాధపడిన వాళ్ళు చాలా మందిని నేను చూసా. ఇప్పుడు కూడా ఫోన్స్ ద్వారా, అది బ్రదర్ ఆయన కాల్స్ అటెండ్ చేస్తారు, అని అడిగి చూడండి. మా దగ్గరకు వచ్చే సమస్యల్లో 90% లవ్ మ్యారేజ్ బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? సహజంగా నేను ఇప్పుడే మాట చెప్తాను, యవ్వన కాలంలో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా కన్ని పిల్లలా కనబడదట. అర్థమైందా? అర్థం కాలేదా? మీకు అర్థమైందా? కొంచెం వయసు వచ్చేసరికి రక్తం తొణికిసలాడుతుంది కాబట్టి, అందుకే కొన్నిసార్లు అంటాం, ఆ చింపురు మొహమ్మడికి ఎలా వచ్చారమ్మా అంటే, అన్నా నా కళ్ళుతో బలి కొడతారండి డైలీలు కొంతమంది, నా కళ్ళుతో ఆ మసిమోహన్ నీకు ఎలా నచ్చిందిరా అన్నా ఒక్కసారి చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్. నా కళ్ళతో వచ్చేసి నీకు మాయరాగం వచ్చిన తర్వాత కళ్ళు అలా కనబడతారా? పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నా ప్రార్థన చేయండి అన్నా, ఎరా పులిసి పిండేస్తుందన్నా, టార్చర్ పెట్టేస్తుందన్నా. మరి ఇప్పుడు లవ్ అన్నావు కదరా, ఎక్కడ లవ్ అన్నా కొవ్వంతా కరగదీసేస్తుందన్నా. అలాగే ఉంటుంది మరి. అందుకనే యవ్వన కాలంలో మీ ప్రవర్తనను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా. మీకు అర్థమైందా? నాది అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. లవ్ మ్యారేజ్ చేసుకునే సాహసం చేయలా. మా తల్లిదండ్రులు ఏది చూపించారో ఆ వివాహాన్ని చేసుకున్నాను. చక్కటి భార్యని దేవుడిచ్చాడు. అర్థమైందా? మంచి గుణవతి అయిన భార్యని దేవుడిచ్చాడు. మీకు అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చాలాసార్లు చెప్తాను, ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు నా కళ్ళ ముందు చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ నేను వివాహమైన తర్వాత నా భార్యను ప్రేమించాను. బహుశా లవ్ చేసుకున్న వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండరు, మీ ఇద్దరాలు ఉంటాం. నేను పాస్టమ్ గారు కూడా చాలా మంది అనుకుంటారు, నేను బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అడుగుతారు, సార్ మీరు ఇది లవ్ మ్యారేజా అని అడుగుతారు మమ్మల్ని చూసినప్పుడు, మా పేరు చూసినప్పుడు. లేదన్న అరేంజ్ మ్యారేజ్ అని చెప్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పెళ్లి తర్వాత ప్రేమించి చూడు, లైఫ్ సూపర్గా ఉంటుంది. కానీ ఇలాంటివి చెప్తే నచ్చదు. బాగా ఆలోచించండి. రూతు యవ్వన కాలంలో ఉంది. అతను ఏ ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వచ్చినా సరే తను ప్రశ్నించిందా లేదా? ఏమి తెలుసయ్యా, ఏం తెలుసా నాకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నావు, అసలు నువ్వెవరు, నీ పరిస్థితులు ఏంటి, నాకెందుకు సహాయం చేస్తున్నావు, ఎప్పుడైనా అడిగామా? నాకెందుకు లిఫ్ట్ ఇస్తున్నావు, నాకెందుకు లిఫ్ట్ ఇస్తానంటున్నావు, ఎప్పుడైనా అడిగామా? కాలేజీలో నా ఫీజు ఎంత కడతానంటున్నావు, అడిగావా? పనికి వెళ్ళినప్పుడు నీకెందుకు సహాయం చేస్తానంటున్నాడు, అడిగావా? అడగరే. రూతు అడిగింది. దట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ రూత్. అంటే రూతు క్యారెక్టర్ అది. ఎవరికి పడితే వాళ్ళని చూసి నవ్వే టైపు కాదు. అంటాడు పెద్ద పాలేరు బోయస్ రాగానే ఏమంటారు తెలుసా, ఉదయం నుంచి చూస్తున్నానయ్యా, ఆమె వచ్చింది దించుంత అలా ఎత్తకుండా పని చేసుకుంటుందయ్యా. ఇక్కడ చాలా మంది పాలేరులు ఉన్నారా, ఒక్కరి మొహం కూడా చూడట్లా, ఎంత గుణవంతురాలండి అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు తెలుసా? చెప్పండి. అక్కడున్న పాలేరు ఎవరిచ్చారు? పాలేరు ఇచ్చాడు. అంటే ఆమె వచ్చిన తర్వాత ఏ పని కోసం వచ్చిందో ఆ పని ఒకటే చూసుకుంది, వేరే పని చూసుకుంటుందా? చాలా మంది కాలేజీకి వెళ్తారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు? చదవడానికి వెళ్తున్నావు. చదవడానికి వెళ్ళినప్పుడు బుక్స్ చూడు, సార్ చెప్తే బోర్డు వైపు చూడు. అది మానేసి పక్కోడు ఏ షర్ట్ వేసుకొచ్చాడు, ఆడి హెయిర్ ఎలా ఉందో, ఆ ఫెయిర్ ఎలా ఉందో, ఆడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూడొచ్చా? ఎక్కడ నిలబడినా మనం ఏ పని నిమిత్తం వచ్చామో ఆ వెళ్ళిపోతే
మీకు అర్థమవుతుందా? అందుకని గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఈ రోజులో గుణవతి అయిన భర్త కావచ్చు, భార్య కావచ్చు, దొరకడం అరుదా కాదా? అరుదుగా మారిపోయారు కదండి. ఎన్ని కుటుంబాలు ఈరోజు పతనమైపోతున్నాయి. ఎంతమంది ఈరోజు తాగేసి వచ్చి నడి రోడ్డు మీద భార్యను కొడుతూ హింసిస్తున్న సందర్భాలు మనం ఎన్ని చూడట్లేదు. ఎంతమంది తాగుబోతులు భార్యను వేధించట్లా, ఎంతమంది గయ్యాలి అయిన భార్యలు భర్తలను వేధించట్లా. బైబిల్లో ఏముందో తెలుసా? గయ్యాలి అయిన భార్యతో సంసారం చేయుట కంటే మిద్ది మీద ఒక మూల నివసించుట మేలన్నాడు. అంటే భార్యలు ఎలా ఉండాలి? గుణవతిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? గుణవతిగా ఉండాలి. అంటే పరపురుషుని చూడంగా అయి ఉండాలి, తన భర్తను మాత్రమే ప్రేమించేది అయి ఉండాలి. అర్థమవుతుందా? వేరొక అలవాటు, వేరొక చూపు, పొరపాట్లు కూడా ఉండడానికి వీళ్ళు. అలాంటి క్యారెక్టర్ ఎవరిది? చెప్పాలి గట్టిగా. రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు చాలా మంది అవనస్తులు వారి క్యారెక్టర్ను పాడు చేసుకోవట్లేదమ్మా. ఈ రోజులో మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు. ఈ రోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని ఏడిపించట్లేదా? ఏడిపిస్తున్నారు లేదా? ఏడిపిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బైబిల్లో యాకోబు ప్రేమించాడు అని చాలా మంది చెప్తారు కదా. చాలా మంది కొటేషన్ ఏంటంటే, అన్న బైబిల్లో యాకోబు ప్రేమించాడుగా, మేము ప్రేమించడం తప్పేంటి అని అంటే, యాకోబు ప్రేమిస్తే ఎవరు చెప్పాడు తెలుసా? రాహేలు ఐ లవ్ యూ అన్నాడా? మరి ఏమన్నాడు? తెలీదా చరిత్ర? ఏమన్నాడు? మామగారి దగ్గరికి వెళ్ళాడు, లాభం దగ్గరికి వెళ్ళాడు. మామా, మీ అమ్మాయి నాకు నచ్చింది, పెళ్లి చేయి అని అడిగాడు. అంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాడా, తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాడా? మరి నువ్వు అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, అబ్బాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? సీక్రెట్ గా బలి మీద ఎందుకు తిరుగుతున్నావు? పార్కులు ఎందుకు తిరుగుతున్నావు? స్కార్ఫ్లు కట్టేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? సీక్రెట్ గా తల్లిదండ్రులు తెలియకుండా బయట తిరుగుతూ తల్లిదండ్రుల పరువు తీస్తున్న యవ్వన పిల్లలు లేరా? పలానోడు అమ్మాయి అక్కడ కనబడిందిరా, పలానోడు అబ్బో ఒక అమ్మాయి ఎక్కించి తిరుగుతున్నారా? ఎవరికి అవమానం? నీ తల్లికి అవమానం, నీ తండ్రికి అవమానం. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ దైవజనుడికి అవమానం. వీళ్ళు పాతకెళ్తారండి, పోయి గ్రూప్లో ఉంటారండి, మందులో పరిచయం చేస్తారండి, దరిద్రంగా తిరుగుతారండి. ఎవరికి అవమానం? దేవునికి అవమానం, నువ్వు వెళ్తున్న సంఘానికి అవమానం, నీ దైవజనుడికి అవమానం. మీకు అర్థమవుతుందా? డైరెక్ట్గా వెళ్ళి మామగారితో చెప్పాడండి అంటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మీకు అర్థమైందా? అయితే ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? 14 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? ఈలోగా ఎక్కడైనా వాళ్ళిద్దరూ ఫిజికల్గా రిలేషన్ పెట్టుకున్నట్టు కానీ, కలిసినట్టు కానీ, ముద్దు పెట్టుకున్నట్టు కానీ ఎక్కడైనా రాయబడి ఉందా? కానీ ఈరోజు ప్రేమ అంటున్నారు, రేపు పడకను పంచుకుంటున్నారు. బైబిల్లో ఏముందో తెలుసా? వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు ఎలాంటిది అంటే కళంకము లేనిదై ఉండాల. ఫస్ట్ నైట్ అంటారు కదండి, అంటారా? అంటే అర్థం ఏంటి? అంటే ఫస్ట్ అని అర్థం, ఇద్దరికి ఫస్ట్ అయి ఉండాలని అర్థం. ఇదేం సీక్రెట్ గా చెప్పకూడని విషయాలు ఏం కాదు. కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏంటి అని అంటే అలానే ఉన్నారు ఈరోజు యవ్వన పిల్లలు. పెళ్లికి ముందు చాటుమాటు వ్యవహారాలు చేసుకునే యవ్వనస్తులు ఎంతమంది లేరు? తల్లిదండ్రులు కళ్ళు కప్పే వాళ్ళు ఎంతమంది లేరు? ఈ రాత్రి మాట వింటున్నప్పుడు రూతు యవ్వన కాలంలో ఉంది, ఎక్సలెంట్ ప్రవర్తన కలిగింది. ఎక్కడ తన ప్రవర్తన కోల్పోయినట్లు బైబిల్ చరిత్రలో ఉందా? ఎక్కడ కోల్పోలా. ఎక్కడ కూడా తను పరిస్థితులు అంటే తన యవ్వన ప్రాయంలో ఉన్న ఆ కోరికలను అణుచుకుందే తప్ప తను ఎక్కడా కూడా పాడవ్వడానికి ఇష్టపడనే. చెప్పండి గట్టిగా, ఇష్టపడ. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు బాగా ఆలోచించేద్దాం. రూతుకున్న ప్రవర్తన మనకుందా? రూతుకున్న క్యారెక్టర్ మనకుందా? నేను మళ్ళీ చెప్పనా, నువ్వు నిలబడి పాటలు పాడుతున్నావంటే క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలా? ప్రార్థన చేస్తున్నావా? క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలా? రక్షణ పొందక ముందు ఒకళ్ళు తెలుసో తెలియచేసావు, రక్షణ పొందావు, మందిరానికి వచ్చావు, వాక్యాన్ని వింటున్నావు, విన్న తర్వాత కూడా, ఇది తెలిసిన తర్వాత కూడా ఇంకా అలానే ఉంటే దేవుడు ఊరుకుంటాడా?
ఊరుకుంటాడమ్మా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా శుభవార్త. మరి 2024 ఆగస్టు 10 శనివారం హౌస్ ఆఫ్ జీసస్ టవర్ సికింద్రాబాద్ నందు జరగబోతున్న ప్రేయర్ మీటింగ్కు నేను అటెండ్ కాబోతున్నాను కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగిన వారు, అన్న ఈ మీటింగ్కి మేము కూడా అటెండ్ అవుతాం అన్న ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే ఆ యొక్క మీటింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తారు కనుక ప్రేమపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీటింగ్ అడ్రస్ హౌస్ ఆఫ్ జీసస్ టవర్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ పక్కన, సికింద్రాబాద్. సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న వారు మీ దీన సేవకుడు బ్రదర్ ఎం శ్యామ్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.